महागणाधिपतये नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमान सुन्दरास्यां अरविन्दासन सुंदरी मुपासे। भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूर। శృంగేరి జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. కృత్తికా నక్షత్ర పూర్ణిమ అస్మిన్ అస్తితి కార్తికః అని శాస్త్రవచనం. కార్తీక మాసం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పింది శాస్త్రం. కృత్తికా నక్షత్ర పూర్ణిమ అస్మిన్ అస్తితి, శరదృతువులో వచ్చేటువంటి దక్షిణాయన పర్వకాలంలో వచ్చేటువంటి వినాయక చతుర్థి యొక్క పూజతో ఆరంభమై నవదుర్గ ఆరాధన తర్వాత ఆశ్వయుజ శుక్ల కృష్ణపక్ష త్రయోదశి నుండి ఆరంభమయ్యేటువంటి దీపోత్సవ వేడుక కార్తీక మాస పర్వం. అయితే మనందరికీ కార్తీక మాసం వచ్చింది అంటే ఒకటే ఒక గుర్తు. ఏమిటి అంటే భక్తి టీవీ కోటి దీపోత్సవము రావటమే కార్తీక మాస పర్వారంభము అన్నట్టుగా జగత్తంతా ఎదురు చూచేటువంటి మహాదివ్య సన్నివేశం, అద్భుత ఆనందదాయకమైనటువంటి వేడుక. కోటి దివ్యల సమాహార స్వరూప వైభవ దీపోత్సవ నీరాజనం భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవం. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వకాలమే. కార్తీక శుక్ల పాడ్యమి బలిపాడ్యమి, కార్తీక శుక్ల ద్వితీయ యమద్వితీయ, చతుర్థి దగ్గరికి వచ్చేసరికి నాగ చతుర్థి, పంచమి నాగపంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి కాలభైరవ సప్తమి అన్నారు, అష్టమి యమాష్టమి గోపాష్టమి అన్నారు, అలాగే నవమి మహర్నవమిగా చెప్పారు, అలాగే దశమి ఈరోజు, అలాగే ఏకాదశి ఉత్థాన ఏకాదశి, ద్వాదశి చిలుకు ద్వాదశి, త్రయోదశి సర్వార్థ సిద్ధి త్రయోదశి, చతుర్దశి వైకుంఠ చతుర్దశి, పౌర్ణమి కార్తీక పౌర్ణమి. అంటే చూడండి, ప్రతిరోజు ప్రతి క్షణము దివ్యమైనటువంటి పర్వములతో దివ్యమైన ఉపాసనలతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుని లీలా విలాస విన్యాస వైభవములతో కమనీయంగా ఆరాధన చేసుకోవటానికి వచ్చినటువంటి పరమ పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. అందుకే చాలామంది కార్తీక మాసం అంటారు, కాదు కృత్తికా నక్షత్ర. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉన్నటువంటి నక్షత్రంతో కూడినటువంటి మాసం. అందుకే ఈ మాసంలో పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య దర్శనం, అలాగే ప్రతిరోజు దీపదానం, దీపోత్సవ వైభవాన్ని ప్రతి ఒక్కరూ మీకు వివరిస్తూనే ఉన్నారు. అయితే ఈ కోటి దీపోత్సవ దివ్యమైనటువంటి సభా ప్రాంగణంలో నేడు రెండు మహత్తరమైనటువంటి స్వరూప స్వభావాలతో దివ్యమైనటువంటి స్వరూపంతో కొలువితీరు ఉన్నారు. ఒకరేమో రాధాకృష్ణులు, ఒకరేమో ధర్మపురి లక్ష్మీ నరసింహులు. దశావతారములలో మహత్తరమైనటువంటి అవతారం నృసింహావతారం. నృసింహావతారానికి మూలమేమిటి అంటే మనకు చూపించారు.
భాగవతంలోనే ప్రహ్లాదుని అడుగుతాడు, ఏమిరా నీకు దిక్కెవర్రా అనేటువంటి ప్రశ్న వేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి సమాధానం చూడండి. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండగలుగు, దిక్కులు మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడువాడు నాకు దిక్కో మహాత్మా. ఎవరికి భగవంతుడు దిక్కు అంటే ప్రహ్లాదుడు చెప్పాడు, దిక్కుగలలేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా. ఈ లోకంలో దిక్కులేనటువంటి వారందరికీ, దిక్కులలో ఉన్నటువంటి వారందరికీ, ప్రతి చోట ఉన్నటువంటి వారికి, ఈ విశ్వమునందున్నటువంటి ప్రతి జీవికి, 84 లక్షల జీవరాశులకు ప్రాణాధార శక్తిని ప్రసాదించేటువంటి స్వరూపం ఎవరు అంటే ఆయనే భగవంతుడు. అదే భగవత్ శక్తి. ఏ శక్తితో మనం పుట్టామో, ఏ శక్తితో మనం పెరిగామో, ఏ శక్తి లేకుండా ఒక్క అడుగు ముందుకు వెయ్యలేమో, ఏ శక్తి స్వరూపంతో మన జీవితాలు ముందుకు వెళ్తున్నాయో ఆ శక్తియే భగవత్ శక్తి అంటున్నాము. ఆ భగవంతుడికే అనేక నామాలు, అనేక స్వరూపాలు, అనేక అవతారాలు. అయితే విష్ణు సహస్రనామం వర్ణించింది ఏమని అంటే, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపంతో అవతరిస్తే ఆ స్వరూపమే లక్ష్మీ నృసింహ స్వరూపం. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుశ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని విష్ణు సహస్రనామం వర్ణించింది. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర, యోగమే నారసింహ స్వరూపం. స్వామి భయకృత్ భయనాశన భయాపహ విష్ణు సహస్రనామం వర్ణించింది. స్వామి భయాన్ని తొలగింపచేస్తాడు, భయము నుండి కాపాడుతాడు, సర్వ ఆపత్తుల నుంచి మనను కాపాడుతాడు. ఈ రోజున చాలామంది వైజ్ఞానిక శాస్త్రాన్ని విశ్వసించి వైజ్ఞానిక శాస్త్రమే ప్రధానం అన్నట్టుగా భగవంతుణ్ణి లెక్క పెట్టకుండా అహంకారంతో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎంతటి అద్భుతమైనటువంటి విషయమైనా విశ్వాసంతోనే దానికి పునాది. విశ్వాసము లేకుండగా, భగవచ్చక్తి లేకుండగా ఈ జగత్తులో ఏ శక్తి కూడా పనిచెయ్యదు. అందుకే చూపించాడు ప్రహ్లాదుడు. విశ్వాసానికి, సంఘర్షణకు, అస్తిత్వానికి మధ్య ప్రాదుర్భవించినటువంటి మహోత్తర దివ్య అద్భుత అప్రమేయ అనంత కళ్యాణ గుణస్వరూపమే లక్ష్మీనారసింహ స్వరూపము. ఎక్కడ ఉన్నాడు రా హరి అనే ప్రశ్న ఉత్పన్నమైంది భాగవతంలో. కానీ ఈ ప్రశ్న మనందరికీ కలుగుతుంది. చిన్న కష్టం వస్తే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కలుగుతుంది. కానీ భగవంతుడు ఎక్కడో ఉండడు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనమే భగవత్ స్వరూపంగా ప్రాదుర్భవించి ఉన్నాము. కానీ మన యొక్క అవిద్య, మన యొక్క అజ్ఞానము, మన యొక్క కర్మ ఆ విషయాన్ని మనకు ముందుకు తెలియజెప్పకుండగా అడ్డుగోడగా నిలుస్తోంది. అటువంటి అవిద్యను తొలగింపచేసేటువంటి మహత్తరమైన సాధన పర్వమే జగత్తులో ఏదైనా ఉంది అంటే ఆ సాధన పర్వమే కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో ఉపాసన, కార్తీక మాసంలో అనుష్ఠానం, కార్తీక మాసంలో నామ సంకీర్తనం, కార్తీక మాసంలో దీపారాధన, దానం, స్నానం, పుణ్యం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో ఆచరిస్తే ఈ సాధన వల్ల మన అవిద్య తొలగుతుంది. మన యొక్క అజ్ఞానం అనేటువంటిది దూరం అవుతుంది. అవిద్య ఉన్నంత కాలం భగవంతుణ్ణి తెలుసుకోలేము. అందుకే భాగవతంలో 2 చోట్ల సప్తమ అష్టమ స్కంధాలు మీరు బాగా చదివితే మీకు అవగతం అవుతుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే అష్టమ స్కందంలో వాడు చెబుతాడు, గజేంద్రుడు ప్రార్థన చేసి చేసి, పూజలు చేసి చేసి, భగవంతుని ఆరాధన చేసి చేసి పురాకృతమైనటువంటి దుష్కర్మ ఏమాత్రం తొలగిపోగా తన యొక్క కష్టములు తొలగిపోకుండగా కష్టములతో బాధపడేటువంటి జీవుడి యొక్క ఆక్రందన ఎలా ఉంటుంది అంటే అక్కడ గజేంద్రుడు చూపించాడు. కలడందురు దీనులయడ కలడందురు సర్వయోగి గణముల పాలిన్న
కలడందురన్ని దిశలన్న కలడు కలండనడివాడు కలడో లేడో. ఇది జీవుడి యొక్క ఆవేదన. ఎప్పుడు కూడా కలడో లేడో, ఉన్నాడా వస్తాడా రాడా, ఈ ప్రశ్నలే వద్దండి భగవంతుడి దగ్గర. ఎప్పుడు భగవంతుణ్ణి పరీక్ష పెట్టకండి. ఉన్నాడా లేడా అనేటువంటి మాట, ఎప్పుడు కూడా ఉన్నాడు అనేటువంటి మాట. అందుకే చూడండి, గజేంద్రుడు కలడో లేడో అన్నాడు కాబట్టే ఆలస్యం చేశాడు భగవంతుడు. కానీ సప్తమ స్కంధంలో భగవంతుణ్ణి నమ్మినటువంటి ప్రహ్లాద భక్తుడు ఏమన్నాడు? కలడంబోధిగలడు గాలిగలడు ఆకాశంబునంకలడు. ప్రతి చోట అండపిండోత్పకమైనటువంటి ఈ జగత్తు యందు అణువణువున వ్యాప్తమైనటువంటి శక్తియే భగవత్ శక్తి. అందుకే మా ధర్మపురి నృసింహ శతకంలో అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు శేషప్ప. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వండు మేతబెట్టే, స్త్రీల గర్భంభులన్న శిశువులనెవ్వడు పెంచే, ఫనులకెవ్వడు పోసే పరగ విషము, మధుపాలికెవ్వండు మకరందమొనరించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులను పోషించేటువంటి కర్త భర్త హర్త ఎవరు అంటే ఒక్కడే. అదిగో ఆ సభా ప్రాంగణంలో సభా మండపంలో అద్భుతంగా విరాజమానుడై నవకోటి ప్రభా జాజ్వల్యమానమైన కాంతులతో ప్రత్యక్ష స్వరూపుడిగా విరాజమానుడైనటువంటి ఆ లక్ష్మీ నరసింహుడే. అందుకే ఆ స్వామి యొక్క అనుగ్రహమే నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురితజాలములెల్ల త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపగవచ్చు. బలిరనేని దివ్య సాధన చేసి వైకుంఠ పదవి సాధింపవచ్చు అన్నాడు అద్భుతమైనటువంటి శతకంలో. కాబట్టి నారాసింహ 4 అక్షరాల మహామంత్రం నమ్మినటువంటి వారికి కొంగు బంగారము, ఆశ్రయించినటువంటి వారికి కల్పవృక్షము, ప్రార్థన చేసేటువంటి వారికి దయగలిగినటువంటి అద్భుత దేవుడు. కలియుగంలో మన భయాలను అపోహలను అన్నింటిని దూరం చేసేటువంటి వాడు. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః అని చెప్పింది. కాబట్టి జలమునందు కాపాడేటువంటి వాడు, అలాగే భూమి యందు కాపాడేటువంటి వాడు, స్థలము యందు కాపాడేటువంటి వాడు, సర్వత్ర సర్వకాలముల యందు మనను రక్షించేటువంటి ఏకైక పరంధాముడు. కాబట్టి పరమాత్ముడి యందు విశ్వాసంతో ఇక్కడ కోటి దీపోత్సవానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపోత్సవం ద్వారా ఏం నేర్చుకోవాలి, ఏ సాధన పొందాలి అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యందు సందేహాన్ని పెంచుకోవద్దు. ఆధ్యాత్మికత యందు సందేహాదులు ఎప్పుడు పనికి రావు. రక్షిష్యతీతి విశ్వాసః ఏమీ లేదు. సర్వదేవాన్, అందుకే ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్మితే సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త సందేహాదులను వదిలిపెట్టి ఆయనను కనుక నమ్మినట్లయితే ఆ పరంధాముడు మనను సర్వ విధాలుగా కాపాడుతాడు. అందుకే ఆయన ఎలా వచ్చాడు, ఆ అవతారం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ అవతారం ఎలా వచ్చింది అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకునే ఉన్నాం. ఒక నిరాకారమైనటువంటి జడమైనటువంటి స్తంభము, ఆ స్తంభము నుంచి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అప్రమేయ అవతారము. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రే సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అనేటువంటి మాట వినగానే ఏవం దురక్తై ముహురర్దయన్ ఋష సుతం మహాభాగవతం అసురః స్తంభంతతాడ అతిబలః స్వముష్ఠినా అభిజగాన. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ సాకార స్వరూపంగా అచేతనమైనటువంటి ఆ
దివ్యమైన స్తంభములో ఉండగా ఒక్క గుద్దు గుద్దితే ఆ గుద్దుతో చటపట ధ్వనులతో అద్భుతమైన స్వరూపంతో నిరాద్భుతమైనటువంటి నిరాకార స్వరూపము సగుణ సాకార స్వరూపమై అద్భుతమై అప్రమేయమై అనంతమై దివ్యమై దేదీప్యమానమై నవకోటి ప్రభామండితమై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై అప్రమేయ అనంత కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ సగుణ సాకార సుందర స్వరూపంతో కఠిన కక్రచ కరాల వికృత అద్భుతమైనటువంటి నఖములతో కోటి సూర్య ప్రభలతో ఈ జగత్తునంతటిని కూడా భావన చేస్తూ భావింపచేస్తూ ప్రతి ఒక్కరి యందు విశ్వాసాన్ని కలిగింపజేస్తూ నమ్మినటువంటి వారికి నేనున్నా అనేటువంటి మాటను నిజం చేస్తూ సత్యం విధాతం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగౌ న మానుషం. అటువంటి ఆ పరమాత్మ సత్యస్వరూపాన్ని ఈ జగత్తు యందు స్థాపన చెయ్యటానికై సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అని సత్యస్వరూపుడై ఆ పరంధాముడు లక్ష్మీనారసింహుడిగా అవతరించి ప్రహ్లాదుని కాపాడాడు. అటువంటి నారసింహ కళ్యాణాన్ని ధర్మపురి లక్ష్మీ నరసింహ కళ్యాణాన్ని ఈ రోజున వేదిక మీద మనం చూడబోతున్నాం. మరికొద్ది క్షణాల్లో ఇటువంటి కోటి దీపోత్సవాలను మనందరికీ కూడా అందజేస్తున్నటువంటి ఇట్టి మహత్తర పుణ్య కార్యక్రమంలో మనందరినీ భాగస్వాములు చేస్తున్నటువంటి రచన టెలివిజన్స్ అధినేతలు శ్రీమతి రమాదేవి గారికి, నరేంద్ర చౌదరి గారికి ఒకసారి అందరూ కూడా గట్టి కరతాళ ధ్వనులతో ధన్యవాద సుమాంజలులు తెలియజేస్తూ సంభవంతో ప్రతి సంవత్సరం ఇలాగే ఇట్టి అవకాశములు మనకు కలగాలి అని, అట్టి శక్తి భక్తి యుక్తి అవన్నీ కూడా ఆ దంపతులకు పరిపుష్టిగా కలగాలి అని నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు ఆ సమస్తమైన సకల దేవతల యొక్క ఆశీస్సులు పరిపుష్టిగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఆ దివ్యమైనటువంటి లక్ష్మీ నరసింహ దివ్య చరణాబ్జములకు నేను సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఇటువంటి మహత్తరమైన వేదిక మీద ఈ 4 మంచి మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాద సుమాంజలులు తెలియజేస్తూ నా ప్రవచనాన్ని విరమిస్తూ మరల కళ్యాణంలో కొన్ని విశేషాలు ఆ సందర్భంలో చెప్పుకుందాం. స్వస్తి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఒక్క శ్లోకం చెబుతాను, అందరూ కూడా 2 చేతులు జోడించి గట్టిగా కూడా అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా ఒకసారి 2 చేతులు జోడించి చెప్పండి. ప్రతి వారు కూడా 2 చేతులు శిరస్సు మీద పెట్టుకొని చెప్పండి. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణో నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ.